शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमात्रे नमः। ओं श्री शिवाय गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। అధ్యాయము 8 నందప్రాచి మహత్యము. భీష్ముడు పలికెను, ఓ బ్రాహ్మణ, అత్యద్భుతమైన విషయములను మీ వల్ల విన్నాను. యజ్ఞ సదస్సులో గాయత్రికి అభిషేకం చేయుట, సావిత్రి విరోధము, శాపమిచ్చుట, విష్ణువు సావిత్రిని అన్ని ప్రదేశాలలో ఉన్నట్లు సావిత్రిని స్తుతించుట, రుద్రుడు గాయత్రిని స్తుతించుట, పితామహుని ఇవన్నీ విస్తారంగా విని ఆనందంతో నా రోమములు నిక్కబొడిచినవి. నా మనసు ప్రశాంతత పొందినది. ఇంకా వినాలని కుతూహలం కలుగుతున్నది. భగవంతుడైన నారాయణుడు బ్రహ్మపత్నిని శ్రేష్ఠురాలుగా చేసి పర్వతంపై ఉంచి తుష్టిని పుష్టిని కలిగించే మాటలను పలికెను. ఆమె శ్రీమంతురాలు, లజ్జావంతురాలు, దేవేశ్వరి అని మీరు పలికిరి. పూజ్యులైన మీరు తర్వాత అక్కడ ఏమి జరిగినదో చెప్పవలను. దాని వింట వలన శరీరము శుద్ధమగునటలో సందేహం లేదు. పులస్సుడు పలికెను, ఓ రాజా వినుము. పరమేష్ఠి యజ్ఞం చేయుచున్న ఆ పుష్కరంలో జరిగిన చిత్రమైన విషయాలను విను. కృతయుగం ప్రారంభమైనప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞం చేయుచున్నప్పుడు మరీచి, అంగిరసుడు, పులస్సుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, ప్రజాపతి వీరందరూ నమస్కరించరి. సర్వభారణ భూషితులైన పురుషులు, అప్సరగణాలు, దేవేశుడైన విష్ణువు చుట్టూ నాట్యం చేయుచుండరి. గంధర్వులు వాద్యం వాయించుచుండరి, గానం చేయుచుండరి. కొంతమంది గంధర్వులతో తుంబురుడు గానం చేయుచుండెను. మహాశ్రుతి, చిత్రసేన, ఊర్నాయు, అనఘ, గోమాయు, సూర్యవర్చ, సోమవర్చ, తృణాయు, యుగవచ్చ, నంది, చిత్రరథ, 13వ వాడైన శాలిశిరాహ, పర్జన్య, కలి, తారక, హహహుహు, హంస, మహాజ్యోతి ఈ దేవగంధర్వులందరూ బ్రహ్మను పొగుడుతూ గానం చేసిరి. అదేవిధంగా దివ్యాప్సర గణాలు స్వామిని పొగిడిరి. ధాత, ఆర్యమ, సవిత, వరుణ, అంశ, భగ, ఇంద్ర, వివస్వాన్, పూష, త్వష్ట మరియు పర్జన్యుడు అను 12 మంది ఆదిత్యులు గొప్ప కాంతితో ప్రకాశిస్తూ బ్రహ్మకు నమస్కరించిరి. మృగవ్యాధ సర్వ మహాయశస్వి అయిన నిరుతి, అజైకాపాద, అహిర్బుధ్న, అపరాజితుడైన పినాకి, భవ, విశ్వేశ్వర, కపర్ధి, స్థాను, పూజ్యుడైన భగుడు అని 7 ఏకాదశ రుద్రులు అక్కడ ఉన్నారు. అశ్విని దేవతలు 2, అష్టవసువులు, మరుత్తులు, విశ్వేదేవులు, సాధులు చేతులు జోడించి అక్కడ నిలబడిరి. శేషాద్రి, మహానాగులు, ప్రముఖులైన వాసుకి మొదలైన వారు అక్కడ ఉన్నారు. అలాగే కాశ్యప, కంబాలుడు, మహాబలుడైన తక్షకుడు మొదలగు మహాత్ములైన నాగులు, పాంజాలురై అక్కడ ఉన్నారు. వినతపుత్రులైన తార్యక్షుడు, అరిష్టనేమి, మహాబలుడైన గరుడు, వారుని, అరుణి కూడా ఉన్నారు. లోకనాయకుడు, భగవంతుడు, లోకగురువు, శ్రీమంతుడు అయిన నారాయణుడు మహర్షులతో కలిసి స్వయంగా అక్కడికి వచ్చి బ్రహ్మదేవునితో ఇలా పలికెను, ఓ బ్రహ్మదేవ, ఈ లోకమంతా నీచే వ్యాప్తమై ఉన్నది. ఈ లోకములను సృష్టించిన వాడవు నీవు కావున నీవు లోకేశ్వరుడవు. నీకు నమస్కారము. నేను చేయవలసిన పని ఏమున్నదో చెప్పుము అని పలికి ఋషులతో పాటు ఆ భగవంతుడు బ్రహ్మదేవునికి నమస్కరించెను. అవ్యక్త జన్ముడు, వక్షస్థలమందు శ్రీవత్సం ఉన్నవాడు, బంగారు సూత్రమును ధరించినవాడు, మహర్షుల వలె ఉన్నవాడు, శ్రీమంతుడు, స్వయంభువు, భూతభావనుడు, పావనమైన రోమములు ఉన్నవాడు, మహావక్షస్థలం కలవాడు, సర్వతేజోమయుడు, ప్రభువు, పుణ్యాత్ములకు గతి అయినవాడు, పాపులకు లభించనివాడు, యోగసిద్ధులైన మహాత్ములు యోగమని చెప్పువాణ్ణి, 8 దివ్య ఐశ్వర్యములు గలవాడు, దేవశ్రేష్ఠుడు, మోక్షమును ఆకాంక్షించు విప్రులు, నియతుల ఎవరిని ఆరాధించి జనన మరణ రూపమైన ఈ సంసారము నుంచి విముక్తులై శాశ్వతమైన మోక్షం పొందుదురో అన్ని ఆశ్రమముల వారు తపస్సు వంటి వ్రతములతో ఎవరిని ఆరాధింతురో యోగులందరిచే నాగులలో అనంతుడని కీర్తించబడువాడు, 1000 తలలు కలవాడు, ఎర్రని కన్నులు కలవాడు, ఉత్తములైన శేషాదుల చేతను, స్వర్గాపేక్షలైన బ్రాహ్మణుడి చేతను పూజించబడువారును ఒక్కడే అయినను అంతటా ఉండవాడు, శ్రీమంతుడు, అన్నీ తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, యజ్ఞభాగప్రదుడు, వృషాగ్ని, చంద్రసూర్యుడు వంటి కన్నులు కలవాడు, ఆకాశమే శరీరముగా కలవాడు అయిన స్వామిని దేవదేవుని నేను శరణు పొందెదను. సమస్త ప్రాణులకు శరణమైన వాడిని శరణు పొందెదను. సమస్త దేవతల పుట్టుకకు కారణమైన వాడు, ఋషులను లోకములను సృష్టించిన వాడు అయిన నారాయణుని శరణు పొందెదము. దేవతలకు ప్రియం కలిగించుటకు, సర్వ జగత్ స్థితికి, పితృదేవతలకు కవ్యము, దేవతలకు హవ్యము సృష్టించిన విష్ణువుకు నమస్కరించదను. త్రేతాగ్నిలో హోమం చేసి ఇంతకు మునుపు బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేసినట్లు యజ్ఞం సృష్టించెను. పితామహుడైన బ్రహ్మదేవుడు స్థితికారకుడైన విష్ణువుతో కలిసి ధనముతోనూ ఋత్విజులతోనూ నిండి ఉన్న యజ్ఞస్థలమునకు వచ్చెను.
విష్ణువు ధనుస్సును ధరించి యజ్ఞమునకు రక్షకునిగా నిలిచెను. దైత్యుల దానపు గాజులు రాజులు రాక్షసగణాలు అతడికి వచ్చినవి. బ్రహ్మదేవుడు తనలో ఉన్న పరమాత్మను ధ్యానించి యజ్ఞం ప్రారంభించెను. ఋత్విక్కులను నియమించను. యజ్ఞకర్మ విశారదులైన భృగువు మొదలైన వారు యజ్ఞం ప్రారంభించిరి. ఋగ్వేదంలో శ్రేష్ఠులైన వారు ఋత్వికుడు పలికిన పుణ్యమంత్రాలను శ్రవణం చేయుచుండ్రి. యాజ్ఞికులు, వైదికులు, పదక్రమం తెలిసిన ఋషుల వేదఘోషతో ఆ సభ ప్రతిధ్వనించినది. యజ్ఞమాచరించే విధానం తెలిసిన వారు, శిక్ష తెలిసిన సర్వ విద్యా విశారదులు, తర్కం తెలిసిన వారు, ఇతిహాస పురాణములు తెలిసిన వారు, వ్రతమందు ఆసక్తి కలవారు, వేదానికి సరైన నిర్వచనం తెలిసిన వారు, ఇతిహాస పురాణములు తెలిసిన వారు, వ్రతమునందు ఆసక్తి కలిగిన వారు ఆ యజ్ఞంలో చర్చించిరి. వ్రతనిష్ఠాపరులు, జపహోమపరులు అయిన బ్రాహ్మణులు అక్కడ కనిపించిరి. ఆ యజ్ఞభూమిలో కూర్చుని ఉన్న లోకపితామహుడైన బ్రహ్మను సురాసురులు, ప్రజాపతులు సేవించిరి. దక్షుడు, వశిష్ఠుడు, పులహుడు, మరీచుడు, అంగీరసుడు, భృగువు, అత్రి, గౌతముడు, నారదుడు, ఆకాశము, వాయువు, తేజస్సు, నీరు, భూమి, శబ్ద, స్పర్శ, రస, గంధరూపములు, వికృతములు, వికారములు, కరణములు యజ్ఞసభలో బ్రహ్మను సేవించుచుండిరి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అన్న 4 వేదములు, శిక్ష, వ్యాకరణ, కల్ప, ఛందస్సు, నిరుక్తి, శబ్ద, ధనుర్వేద, మీమాంస, గణిత, హస్తి శాస్త్ర, అశ్వశాస్త్ర, ఇతిహాసము ఇవన్నీ అంగ ఉపంగములతో కలిసి ఓంకారముతో బ్రహ్మను సేవించుచుండిరి. తపస్సు, క్రతువు, సంకల్పము, ప్రాణము మొదలైనవి ఎన్నో పితామహను ఉపాసించుచుండెను. ధర్మ, అర్థ, కామములు, ద్వేషము, హర్షము, శుక్రుడు, బృహస్పతి, సంవర్తుడు, బుధుడు, శనేశ్వరుడు, రాహు మరియు ఇతర గ్రహములు, మరుత్తులు, విశ్వకర్మ, పితృదేవతలు, సూర్యుడు, చంద్రుడు, గాయత్రి, దుర్గా, సప్తవిధ వాణులు, శృతులు, శాస్త్రములు, అక్షరములు, నక్షత్రములు, భాష్యములు శరీరం ధరించి అక్కడికి వచ్చి బ్రహ్మను సేవించిరి. అలాగే క్షణము, లవము, ముహూర్తము, దినము, రాత్రి, పక్షము, మాసము, క్రతువులు దేవతలతో సహా బ్రహ్మను సేవించిరి. మరియు ఇతర దేవీ ప్రవరలు హిరి, కీర్తి, ద్యుతి, ప్రభ, ధృతి, క్షమ, భూతి, నీతి, విద్య, మతి, శృతి, స్మృతి, శాంతి, కాంతి, పుష్టి, క్రియ, నృత్య, గీత విశారదులైన దివ్య అప్సర స్త్రీలు దేవమాతలతో బ్రహ్మను సేవించిరి. విప్రచిత్తి, శిబి, శంకుడు, రయశంకుడు, వేగవానుడు, కేతమానుడు, ఉగ్రుడు, సోగ్రుడు, వ్యగ్రుడు, పరిఘ, పుష్కర, సాంబ, అశ్వపతి, ప్రహ్లాదుడు, బలి, కుంభుడు, సంహ్రాదుడు, గగనప్రియుడు, అనుప్రహాదుడు, హరిహరుడు, వరాహుడు, కుశరోజుడు, యోనిభక్షుడు, వృషపర్వుడు, లింగభక్షుడు, కురు, నిప్రభుడు, సప్రభుడు, శ్రీమంతుడు, నిరూదరుడు, ఏకచక్రుడు, మహాచక్రుడు, ద్విచక్రుడు, కులసంభవుడు, శరభుడు, శలభుడు, క్రపధుడు, క్రధుడు, బృహద్వాంతి, మహాజిహ్వుడు, శంకుకర్ణుడు, మహాధ్వని, దీర్ఘజిహ్వుడు, అర్కనయనుడు, మృడకాయుడు, మృడప్రియుడు, వాయు, గరిష్ఠుడు, నమ్మచి, శంబరుడు, విజ్వరుడు, విభువు, విశ్వక్సేనుడు, చంద్రహర్తుడు, క్రోధవర్తనుడు, కాలకుడు, కలకాంతుడు, సమరప్రియుడైన కుండడుదుడు, గరిష్ఠుడు, వరిష్ఠుడు, ప్రలంబుడు, నరకుడు, పృథువు, ఇంద్రతాపనుడు, వాతాపి, బలదర్పితుడు అయిన కేతుమంతుడు, అసిలోముడు, సులోముడు, బాష్కలి, ప్రమదుడు, మదడు, నృగాళవదనుడు, కేసి, శరదుడు, ఏకాక్షుడు, వరాహుడు, వృత్రుడు, క్రోధ విమోక్షణుడు, వీరు మరియు ఇతర బలదర్పితులైన దానవులు కూడా బ్రహ్మ వద్దకు వచ్చి, ఓ పూజ్యుడా, మేము నీచే సృష్టించబడినాము. ఈ 3 లోకములను నీవు ఇచ్చావు. దేవతలను మాకంటే శ్రేష్ఠులుగా చేశావు. ఈ యజ్ఞంలో మేము ఏమి చేయాలి? మేమేమి చేయుటకైనను సమర్థులమే. నీకేది హితమో దాన్ని చేసేదము. అందరి చేతులను సదా ఓడిపోయే అతిథిపుత్రులైన దేవతల వల్ల ప్రయోజనం ఏంటి? నీవు మాకు దేవతలకు కూడా పితామహుడవు. నీ యజ్ఞం పూర్తయిన వెంటనే సంపత్తు కోసం మాకిరువురికి గొడవ జరగను, సందేహం లేదు. అప్పుడు దానవులందరితో నీ యజ్ఞంను తిలకించదము. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.